జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఫామ్ హౌస్ కు వచ్చిన మంచు మనోజ్ ను గేట్లు మూసి అడ్డుకున్నారు. దాంతో బౌన్సర్లతో కలిసి గేట్లు బద్దలగొట్టుకుని లోపలకు వెళ్లారు మంచు మనోజ్. ఇక జై శ్రీరామ్ నినాదాలతో గేటు బద్దలగొట్టారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మరోవైపు మోహన్ బాబు మీడియా మైకులను పగలగొట్టి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. ఇక మీడియా ప్రతినిధులను తీవ్రమైన బూతులు తిరుగుతూ మోహన్ బాబు రెచ్చిపోయారు. తనతో తుపాకీ తీసుకురావడంతో పోలీసులు దాన్ని సీజ్ చేశారు. బలగాలను భారీగా మోహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ సత్యనారాయణ పరిస్థితి సమీక్షించారు. సార్ గేట్ తీసి చూడు లైట్ లేదు లైట్ ఆఫ్ ఎక్కడ గేట్ ఎక్కడ రాలి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మీడియాపై దాడి అనంతరం మీడియా ప్రతినిధులందరూ కూడా విధులు బహిష్కరించి మోహన్ బాబు ఇంటి సమీపంలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. అతను ఇమీడియట్ గా మీడియాపై దాడి చేసినందుకు, ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసినందుకు అతని పైన కేసు నమోదు చేసి అతను అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించాలన్నట్టుగా కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబు ఇంటి సమీపంలో బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎక్కడి వారిని అక్కడికి చెదరగొట్టి ఇటు బౌన్సర్ని అటు బౌన్సర్లని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా మంచు మనోజ్ లోపలికి వెళ్లి మరి కాసేపట్లో వారి ఇంట్లో ఉండడానికి ప్లానింగ్ లో ఉన్నాడా లేదా ఇంట్లో నుంచి తన కూతురుని ఆ ఇంట్లో సామాన్ తీసుకొని నిత్యం ఈ వివాదంలో నుంచి బయటికి రావాలన్న ఒక ఆలోచనతో ఏదైనా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా అక్కడే ఉండి ఈ రోజు నైట్ తన ఇంట్లో నుంచి కదలను అంటూ కూడా మొండికేసి మనోజ్ అక్కడే ఉంటాడు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. ఇంకా టెన్షన్ గా నెలకొంటోంది. మహేశ్వరం అడిషనల్ డీసీపీ కూడా ఇంతకు ముందే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అంతా కూడా చేజాతిపోవడము, గేట్లని బద్దలు కొట్టుకుని మనోజ్ ట్రెస్ పాసింగ్ కి పాల్పడుతూ లోపలికి అనుమతి లేకుండా వెళ్లడము, దీన్ని కవర్ చేస్తున్నటువంటి మీడియా పైన మోహన్ బాబు లోగోలు లాక్కొని నెత్తిపైన తలలపైన దాడి చేయడము, అందరూ సభ్య సమాజం చూస్తుండగానే, అభిమానులు అందరూ చూస్తూ ఉండగానే ఈ రకంగా తను దాడి చేయడంపై మాత్రం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని తను వ్యవహరించినటువంటి తీరులో మార్పు రావాలి. మోహన్ బాబు ప్రతిసారి ఈ గుండాయిజం, రౌడీయిజం, అహంకారంగా వ్యవహరించడము, ఎవరిని లెక్క చేయకుండా తనే గ్రేట్ అనే విధంగా వ్యవహరిస్తా ఉంటాడు. తనలో కొంత మార్పు రావాలి. అతని మానసిక స్థితి సరిగ్గా లేకపోతే అతన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి అంటూ మాత్రం మీడియా సంఘాల నుంచి, మీడియా ప్రతినిధుల నుంచి ఈ విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. మనోజ్ ఇంట్లోనే ఉన్నాడు. మనోజ్ భార్య భూమా కూడా ఇంట్లోనే ఉంది. భూమా మౌనికారెడ్డి కూడా ఇంట్లోనే ఉంది. మీడియా ప్రతినిధులు అందరూ కూడా బయట ఆందోళన కొనసాగిస్తూ మోహన్ బాబుని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి తీసుకుపోవాలి అన్నట్టుగా మాత్రం వాళ్ళు ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. మోహన్ బాబు తీరుని మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఘోరమైనటువంటి పదాజలంతో అతన్ని దూషిస్తా ఉన్నారు. ఆ తర్వాత తను ఒక ఆడియో రిలీజ్ చేసి మనోజ్ కి తనకు ఉన్నటువంటి బంధంపై కూడా తను మనోజ్ ని గుర్తు చేసే విధంగా ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఉన్నతాధికారులంతా కూడా పరిస్థితిని అదుపు చేసేందుకు మోహన్ బాబు ఇంటికి చేరుకొని మోహన్ బాబుతో మాట్లాడి ఈ వ్యవహారం ఇక్కడితో నిలిచిపోయే విధంగా మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిపై ఒకరు దాడి చేసుకోకుండా, ఒకరి బౌన్సర్లు ఒకరిని నెట్టేయకుండా, కొట్టకుండా
ఎవరి అదుపులో వారు ఉండాలి అనే దానిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు అది చేసుకొని ఇటు మనోజ్ ని అటు మోహన్ బాబుని కలిసి వారు చేసినటువంటి ఈ దౌర్జన్యం దాడులపై మాత్రం పోలీసులు సీరియస్ గా వివరించబోతా ఉన్నారంటూ మాత్రం సమాచారం అందుతుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. రైట్, మంచు కుటుంబంలో వివాదం రోజు రోజుకు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మంచు కుటుంబానికి చెందినటువంటి ఫామ్ హౌస్, జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తన కుమార్తెను లోపల ఉండిపోయింది, తీసుకుని వెళ్తానంటూ కూడా మంచు మనోజ్ గేట్లను బదలగొట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర అలజడి రేగింది. ఇదే సమయంలో మీడియా ప్రతినిధుల మీద మోహన్ బాబు దాడి చేయడం కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇక ఈ పరిస్థితికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. నమస్తే సార్ కేతిరెడ్డి గారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. సార్, ఏంటి మంచు కుటుంబంలో వివాదం, కుటుంబ వివాదం కాస్త రచ్చకెక్కినటువంటి పరిస్థితి, చివరికి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్, ఏం చెప్తారు? మోహన్ బాబు గారి కుటుంబంలో అందరికి కొంచెం ఆవేశం ఎక్కువే, కొడుకులకి ఎక్కువే, మోహన్ బాబు గారికి ఎక్కువే. ఇది ఈ విధంగా జరుగుతానే గతంలో నుంచి ఎప్పటి నుంచో జరుగుతానే ఉంది. మా ఎన్నికలు అయితేమి, దాని ముందు జరిగిన సంఘటనలు అయితేమి, అన్ని కూడా అంతకు ముందు జరిగిన సంఘటనలు అయితేమి, మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా ఎమోషనల్ గానే ఉంటాడు. ఎమోషనల్ గా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఏదైనా సమస్యలు వస్తే దాసరి నారాయణరావు గారి మధ్యలో ఉండి కొన్ని తీర్చేవాళ్ళు. అంత ముందు కూడా ఒక ప్రొడ్యూసర్ మీద హత్య, అంటే జనాలను పెట్టి కొట్టిస్తే అతను నల్లమూల బుజ్జి అనే అతను చావు బతుకుల మధ్య అపోలో హాస్పిటల్లో ఉండి ఉన్న అతను బతికి బయటపడిన తర్వాత ఈ దాసరి నారాయణరావు గారు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి దాని మీద కొంచెం అడ్జస్ట్ చేయడం జరిగింది. ఇట్లాగే మోహన్ బాబు గారు గతంలో బ్రాహ్మణుల గురించి ఏదో తప్పుగా సినిమాలో ఉందని బ్రాహ్మణుల దాడికి వస్తే కూడా వాళ్ళని ఏదో అది ఇది కూడా ఏదో ఒక వర్షన్ అప్పుడు నడిచింది. ఈ రోజు మనం చూస్తుంటే టీవీ అదే విలేకరి మీద దాడి అనేది అంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి, ఒక గీలేజీలు రన్ చేసే వ్యక్తి, అదే విధంగా ఒక రాజ్యసభ సభ్యుడు, అదే విధంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండి సీనియర్ నటుడుగా ఇటీవలే 50 సంవత్సరాల సినీ జీవిత ప్రస్థానాన్ని నడుపుకునే దానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ఒక విలేకరి మీద దాడి చేయడం అని అంటే నేను అనుకోవడం, దాడి చేస్తే ఒక్క విలేకరి మీద దాడి చేయడమే కాదు జగదీశ్వర్ రెడ్డి గారు, మిగిలిన బౌన్సర్ల చేత మిగిలిన మీడియా ప్రతినిధులందరినీ కూడా కర్రలు పట్టుకుని బయటకు పరిగెట్టించడం, అలాగే వారి కెమెరాలు ధ్వంసం చేయడం, 4G కిట్లు ధ్వంసం చేయడం, ఒక విధ్వంసాన్ని చేశారు అక్కడ మోహన్ బాబు. అదే ఎందుకంటే ఇలాగ చేస్తే ఇంకా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ఇంకా న్యూస్ బాయ్కాట్ చేస్తారు కదా. జనరల్ గా ఎట్లా ఉంటుంది, ఎవరైనా విలేకరుని కొట్టినప్పుడు ఇట్లాంటి చర్యలు చేపట్టినప్పుడు ఆ న్యూస్ ఇంకా కవర్ చేయరు కదా. అందుకే ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడో రిలీజ్ చేయాల్సిన ఒక ఆడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది. మోహన్ బాబు తన కొడుకు యొక్క ప్రవర్తన గురించి తెలియజేసిన విధానము, మనవరాలు లోపల ఉంది, తల్లి వచ్చి హాస్పిటల్లో ఉంది అని చెప్పి ఈ విధంగా ఉంటే నేను ₹1 కూడా నీకు ఇవ్వాలనుకుంటే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్పి ఆ సందేశంలో ఉందన్నమాట. అంటే తన యొక్క ప్రవర్తనని ఆ యొక్క వాయిస్ లో ఆయన తెలియజేసేసాడు జనానికి. ఇప్పుడు వరకు ఏంటంటే మోహన్ బాబు గాని ఆ కుటుంబ సభ్యులు గాని ఎవరన్నా మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు, ఎదురు చూడని వాళ్ళు కథనాలు ఏదో టీవీలో వేస్తున్నారు, అందువల్ల నాకు కోపం వచ్చింది అని చెప్పి మోహన్ బాబు ఆ ఆడియోలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే మోహన్ బాబు స్వతహాగా చాలా అంటే ఆయన స్ట్రిక్ట్ గా ఉంటాడు, అట్లుంటాడు ఇట్లుంటాడు అనే దానికి కూడా గతంలో చిరంజీవి మీద ఓపెన్ డయాస్ మీద వేల కొద్ది జనాలు ఉన్న డయాస్ మీద లెజెండ్ అంటే ఏమిటి,
ఒక విద్యా సంస్థలో 25 సంవత్సరం ఫ్రీగా ఇస్తున్న నేను లెజెండ్ కాదా? అదే విధంగా నేను రాజ్యసభ సభ్యునిగా రాజకీయాల్లో ఎగ్జాక్ట్లీ జగదీశ్వర్ రెడ్డి గారు, మోహన్ బాబు వ్యవహార శైలికి సంబంధించి ఇప్పుడే కాదు ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదాస్పదం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకు అంత అతిగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఆయన గొప్ప నటుడే కాదని ఎవరు అనరు. ఆయన నటనకు సంబంధించి అందరూ కూడా గౌరవిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ గౌరవాన్ని ఎందుకు అతిగా తీసుకుంటుంది మంచు ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎట్లా అంటే చెప్పంటారా, అప్పుడంటే ఆ రోజుల్లో లిమిటెడ్ పీపుల్ ఉంటారు కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి ఏదో జరిగిపోయింది. మోహన్ బాబు గారు ఎవరిని కొట్టినా ఏం చేసినా అవి అలా అణిగి మునిగి ఉంటుండే. అప్పుడు న్యూస్ పేపర్స్ వరకే ఉండే కాబట్టి ఇప్పుడు వార్త దవానంలాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటప్పుడు ఇలాగా ఏదో పెద్ద మనిషిలాగా ఉండడం కరెక్ట్ కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. పిల్లలు ఇద్దరు గురించి చెప్పాలంటే ఒక అతను రాజశేఖర రెడ్డి విష్ణు వచ్చి రాజశేఖర రెడ్డి తమ్ముడు కూతురుని చేసుకున్నాడు. అదే విధంగా ఇతను వచ్చి భూమా మౌనికారెడ్డి వచ్చి అఖిలప్రియ వాళ్ళ చెల్లెలు భూమా నాగిరెడ్డి కూతురు. ఇద్దరు కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఉంటారు. ఇద్దరు రాయలసీమకు చెందిన వాళ్ళు కాబట్టి ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ ఇద్దరు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళేను. కాబట్టి ఏంటంటే ఈ రెండో పెళ్లి విషయంలో అతనికి ఏదో వివాదం ఉంది మోహన్ బాబు కంటే, ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాడు కదా కొడుకుని. ఆ వివాదం ఉందని చెప్పేదానికి కూడా లేదనమాట. రెండో భార్య అంటే ఇప్పుడు ఈ మనోజ్ భార్య మొదటి భర్తకి జన్మించిన కొడుకు ఒక అతను ఉన్నాడు. ఆ విషయంలో మోహన్ బాబు అతన్ని కొంచెం అరికడతా ఉన్నాడు మనోజ్ని. అది అతను ఒప్పుకునే దానికి లేదు అనమాట. అతనికి ఒక కూతురు మందం పుట్టినట్టుంది. కాబట్టి ఏంటంటే మోహన్ బాబు గారి ఇల్లు, మోహన్ బాబు గారి వ్యవహారం చాలా దూరంగా. మోహన్ బాబు అంతకుముందు ఫిల్మ్ సిటీలో ఇక్కడ ఫిల్మ్ నగర్ కాలనీలో ఉంటుండేవాడు. ఇప్పుడు చాలా దూరంగా శంషాబాద్ దగ్గర ఆర్టిస్ట్ సౌందర్య మరణం తర్వాత ఆమె ఆస్తి 6 ఎకరాలు కొనుక్కొని అక్కడ ఒక బంగ్లా కట్టుకొని ఉంటున్నాడు. ఆస్తి పాస్తి అనే ఇంకా పంపకం జరిగినట్లేవు. జరగాలంటే ఏంటంటే అతను చెప్తున్నాడు. ఇంకో విషయం జగదీశ్వర్ రెడ్డి గారు, ఒక వీడియో సోషల్ మీడియాలో గతం నుంచి కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అక్కినేని నాగేశ్వరరావు గారు, దివంగత నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద ఉండగానే ఆయనకంటే నాగేశ్వరరావు గారి కంటే నా నటనే బాగుంటుంది అని చెప్పడం, నాగేశ్వరరావు గారు వెంటనే సెటైర్ వేయడం, ఇలాంటి ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటారు మంచు ఫ్యామిలీ అనేటటువంటి? అంటే మోహన్ బాబు మానసిక స్థితి గురించి కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కదా ఈ దాడి తర్వాత. ఏమనుకోవాలి ఆయన మెంటల్ హెల్త్ గురించి అని? అన్నపూర్ణమ్మ అనింది నువ్వు నాయకరావు గారి కంటే బాగా యాక్ట్ చేస్తావు అని కొత్తలో అది ఉంది. అది కట్ చేసి వేస్తున్నట్టున్నారు కొత్తలో ఆ మీటింగ్ లో అన్నప్పుడు. అని అన్నపూర్ణమ్మ గారు అన్నారు అని అన్నాడు అతను. జనరల్ గా ఏంటంటే మోహన్ బాబు గారు డిక్టేటర్ గా ఉంటారనమాట. ఎట్లా అంటే తను అనుకున్నదే జరగాల. షూటింగుల్లో కూడా క్రమశిక్షణ అది ఇది కరెక్ట్ గా ఆర్టిస్టులు కరెక్ట్ గా టయానికి రావాలా, రాకపోతే ఏ రకమైన చర్యలు అవి ఉండవు. కాబట్టి ఇటీవల అందుకే ఆయన ప్రొడక్షన్ కూడా సినిమాలు కూడా తీయడం ఆపేశాడు. ఇదే ఇప్పుడు కన్నప్ప అనే సినిమా ఒకటి ఉన్నట్టుంది అండర్ ప్రొడక్షన్. కాబట్టి ఏంటంటే వ్యవస్థ మారుతుంది, అన్ని మారుతున్నాయి. కానీ పాత నటులు ఇంకా మేము గొప్ప వాళ్ళం అనే ఫీలింగ్ పెట్టుకొని ఈ విధంగా బిహేవ్ చేస్తే సొంత కొడుకే చూశారు కదా ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా ఎదుర్కొంటున్నాడు. స్టిల్ నో అతను ఇప్పుడు పోలీసులు అక్కడ చేరిపోయి పోలీసు ఉన్నతాధికారులు అందరూ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి అతని గన్నుని కూడా అతని పిస్టల్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అతను ఇల్లు దూరంగా ఉంది కాబట్టి పిస్టల్ లైసెన్స్ ఉంది కాబట్టి ఆ పిస్టల్ ని కూడా పోలీసు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇంతకంటే అవమానం ఏముంటుంది? అదేవిధంగా పత్రికా స్వాతంత్రం ఉంది భారతదేశంలో. వాక్ స్వాతంత్రం, పత్రికా స్వాతంత్రం అనేది ప్రధానంగా సోషల్ మీడియా వ్యవహారం పక్కన పెట్టండి. పత్రికా స్వాతంత్రం అనేది ఉన్నప్పుడు పత్రికలలో వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించేటప్పుడు ఈ రకంగా చేయడం అనేది మోహన్ బాబు గారు ఎందుకు చేశారు? ఆవేశపూరితంగా చేశారా, ఏరే రకంగా చేశారా? ఇప్పుడు మళ్ళా ఒక ఆడియోని రిలీజ్ చేయడము, దీని ఏంటి? ఇది ఒక మానసిక పరిపక్వత, అదే విధంగా స్టాండర్డైజెన్స్ లేదా ఏంటి అనేది కూడా
ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మోహన్ బాబు అంటే కొంచెం విలక్షణమైన నటుడు, అదే విధంగా విలన్, అది ఇది మంచి విలన్ గా అందరికి తెలుసు కాబట్టి ఇది సినిమా ఫీల్డ్ లోనే ఎందుకు జరుగుతుంది. మనం చూస్తే అల్లు అర్జున్, ఆ రేవతి వ్యవహారం అయితేమే, అదే విధంగా గతంలో జానీ మాస్టర్ వ్యవహారం అయితేమే, ఇదే వ్యవహారాలు అన్ని కూడా ఈ సినిమాల్లోనే జరుగుతున్నాయి. ఇంకెక్కడ ఏ స్టేట్ లో సినిమా వాళ్ళ జీవితాల్లో ఈ రకంగా జరగట్లేదు, ఏ స్టేట్ లో కూడా జరగట్లేదు. అంత ఎక్కడ కూడా ఇట్లాంటి వివాదాలు సినిమా వాళ్ళ నేపథ్యంలో రావట్లేదు. ఓన్లీ రాజకీయ నేపథ్యంలోనే వివాదాలు జరుగుతూ ఉన్నాయే కానీ సినిమా వాళ్ళ ఇళ్లలో కానీ, సినిమా వాళ్ళ జీవితాల్లో కానీ, సినిమా వాళ్ళ ప్రవర్తనలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మేమంతా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఈ రకంగా జరుగుతుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు. ఉన్నా సార్ గేట్ తీసి ముందు